సభ సమావేశాల్లో రైతులు యువజనుల విషయంలో ప్రభుత్వం నిలదీయడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. త్వరలో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం హైదరాబాద్లో సమావేశమైంది. పార్టీ శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనసభ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఏర్పాటు చేశాక హామీల అమలు దిశగా చర్యలు లేవని అభిప్రాయపడింది. అలాగే ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ప్రకటన వంటి అంశాల్లో కూడా ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదని సమావేశంలో నేతలు పేర్కొన్నారు. ఈ అంశాలను సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించినట్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. బీజేపీ సమావేశం భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మా వ్యూహం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటినీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 7 నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా గొంతుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగానైతే మేము పోరాటం చేస్తున్నామో అదేవిధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి